విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో వరుస అపచార ఘటనలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత 15 రోజుల వ్యవధిలో 3 ఘటనలు జరగటం కలకలం రేపుతోంది. డిసెంబర్ 27న అమ్మవారి ఆలయంలో అకస్మాత్తుగా పవర్ కట్ అయింది. శుక్రవారం ఉదయం నిర్వహించిన శ్రీచక్రార్చనలో మరో అపచారం చోటు చేసుకుంది. అర్చనలో ఉపయోగించే గోక్షీరంలో పురుగులు కనిపించాయి. దాంతో అర్చకులు కొద్దిసేపు అర్చనను నిలిపివేశారు. అదీగాక అమ్మవారి పూజల్లో తాజా ఆవు పాలు వాడాల్సి ఉండగా టెట్రా ప్యాక్ పాలు వాడారు. దీనిపై అర్చకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమారు అరగంట తర్వాత ఆలయ సిబ్బంది గోవు పాలను తీసుకొచ్చారు. ఈలోగా అర్చన నిలిచిపోవడంతో భక్తులు అయోమయంలో పడ్డారు. పాలు వచ్చిన తర్వాత శ్రీచక్రార్చనను కొనసాగించారు. ఇదే సమయంలో నిన్న మధ్యాహ్నం మహామండపంలో కేక్ కట్ చేయటం మరో వివాదానికి దారితీసింది. వరుస ఘటనలతో ఆలయ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.